పోతాడు, బలహీన నష్టపోతాడు. ఎస్. యుద్ధం అంటూ వస్తే రష్యా ఉక్రెయిన్ వారైంది. డెఫినెట్గా రష్యా బలవంతుడు, కానీ రష్యా కూడా నష్టపోయింది కదా. ఉక్రెయిన్ ఒక్కడే కాదు, ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం. ఇజ్రాయెల్ హమాస్తో పోలిస్తే చాలా బలమైన దేశం, కానీ ఇజ్రాయెల్ కూడా నష్టపోయింది కదా. అందువల్ల యుద్ధం ఏ దేశానికి అభివృద్ధినివ్వదు. ప్రతి యుద్ధం అంటూ వస్తే బలమైన దేశం, బలహీనమైన దేశం రెండు కూడా ఆర్థికపరమైన ఇతరత్ర ఇబ్బందులు పడాల్సిందే. అందుకే పదే పదే చెప్పేది, యుద్ధాన్ని కోరుకోకూడదు, యుద్ధోన్మాదాన్ని ప్రదర్శించకూడదు, యుద్ధం కోసం రంకెలేయకూడదు. యుద్ధం 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 అని కావాలని యుద్ధాసురులు సమాజంలో పెరిగిపోతున్నారు, ముఖ్యంగా సోషల్ మీడియాలో పెరిగిపోతున్నారు. బయట ఎవడొక్కడొచ్చి సైన్యంలో పనిచేయడు, కానీ యుద్ధాసురులు బాగా పెరిగిపోయారు. పోస్టులు పెడుతుంటారు, మరి తన కొడుకును ఆర్మీలో జరిపిస్తారా, మళ్ళీ పొరపాటునోడు చెప్పి తాము వెళ్ళి తమ సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళి ఆర్మీలో చేరతారా? చేరరు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యుద్ధం 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 అని యుద్ధాస్తులు ఎక్కువైపోయారు. కానీ యుద్ధం ఎప్పుడూ కోరుకోదు, యుద్ధం అనేది మనము కోరుకోకూడదు. అదే సమయంలో యుద్ధం వస్తే భయపడకూడదు. నేను ఉదాహరణకు మహాభారతాన్ని ఉటంకిస్తూ చెప్తున్నాను. మహాభారతంలో ఏం జరిగింది? ఈ పాండవులు ఏమడిగారు? 5 ఊర్లు ఇచ్చైనా సంధి చేసుకోమన్నారు. కానీ సంధికి దుర్యోధనుడు అంగీకరించినప్పుడు ఏం చేశారు? యుద్ధం చేశారు. శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం ఆపటానికి కౌరవ సభకు పాండవుల రాయబారిగా వెళ్ళాడు, మర్చిపోదామా? సో కానీ మా రాయబారిగా వెళ్ళి అక్కడ పరిస్థితులు వివరించి సంధి చేసుకోమని దుర్యోధనుడికి ప్రబోధించి దుర్యోధనుడు తిరస్కరించాడు. అలుగుట ఏ ఎరంగని యజాత శత్రువి అలిగిన నాడు అంటూ శ్రీకృష్ణుడు పద్యం మనకి ఇప్పటికీ గుర్తొస్తుంది. సో అదంతా చెప్పినా దుర్యోధనుడు విన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి సారథి అయి కురుక్షేత్రం సైన్యాలు మోహరించిన వేళ మధ్యలో నిలబడి యుద్ధ వివక్షుడైపోయి, నేను యుద్ధము చేయను, నా తండ్రులు, తాతలు, కొడుకులు, మనమళ్ళు, స్నేహితులతో నేనేం యుద్ధం చేయాలి, ఈ రక్తాన్నాన్ని ఎలా బోధించాలి అంటే అర్జునుడికి గీతను బోధించి కర్తవ్యాన్ని బోధిస్తాడు. మీరు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? యుద్ధం నివారించటానికి ప్రయత్నించింది శ్రీకృష్ణ పరమాత్మ. యుద్ధం చేయనని అర్జునుడు వివశుడై పడిపోతే అర్జునుడికి ఉత్సాహాన్నిచ్చి తన కర్తవ్యాన్ని బోధించింది శ్రీకృష్ణ పరమాత్మ. అంటే అర్థం ఏంటి దీని నుంచి? సో ఇది భారతీయ తాత్విక వారసత్వం మనకేం చెప్తోంది? యుద్ధం కోరుకోకూడదు, యుద్ధ నివారణకు అన్ని చర్యలు తీసుకోవాలి, యుద్ధ పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడాలి, మనం ఇచ్చే స్పందన కూడా. కానీ అదే సమయంలో అనివార్యమైతే యుద్ధం అంటూ మనపైన నెట్టబడితే దేశభక్తితో భారతీయుడు ఎవడు వెనక్కి తగ్గకూడదు. ఇది ప్రాతిపదికగా ఉండాలి. ఇకపోతే యుద్ధంలో బలాబలాలేంటి అనుకున్నప్పుడు ఏ రకంగా చూసినా ఇండియా కన్వెన్షనల్ వార్ఫేర్లో పాకిస్తాన్ కన్నా చాలా బలమైంది. మీకు ఉదాహరణకు రక్షణ వ్యయమే తీసుకుందాం. 2024 రక్షణ వ్యయం లెక్కలు వచ్చాయి. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిప్రి అంటారు. సో వీరు ఎవ్రీ ఇయర్ ప్రపంచంలో రక్షణ పైన ఎంత ఖర్చు అవుతుంది, ఎవరు ఖర్చు పెడుతున్నారని లెక్కలు ఇస్తారు ప్రతి ఇయర్. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిప్రి అని, వన్ ఆఫ్ ద వెరీ అథెంటిక్ అండ్ ఫేమస్ ఇన్స్టిట్యూషన్. ఈ సిప్రి 2 రోజుల క్రితం లెక్కలు ఇచ్చింది, మీరు మీడియాలో దొరుకుతుంది చూడండి. సో ఈ సిప్రి లెక్కల ప్రకారం ప్రపంచం 2024లో $2.7 ట్రిలియన్ ఖర్చు పెట్టింది. అంటే $2,70,000 కోట్ల ఖర్చు పెట్టింది. ఈక్వలెంట్ టు ఇండియాస్ జీడిపి. అంటే ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశానికి 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థ అనుకుంటాను అయినటువంటి భారతదేశానికి సమానమైన స్థాయిలో ప్రపంచం ఆయుధాలపైన ఖర్చు పెడుతోంది. ఇందులో హైయెస్ట్ 37% అమెరికా ఖర్చు పెడుతోంది, $997 బిలియన్. అంటే నియర్లీ $1 ట్రిలియన్. 2,70,000 కోట్లు ఖర్చు అవుతుంటే 2.7 ట్రిలియన్, అందులో 1 ట్రిలియన్ అమెరికాయే ఖర్చు పెడుతుంది. అమెరికా అకౌంట్స్ ఫర్ 37% ద గ్లోబల్ ఆన్ స్పెండింగ్. కానీ మరి సప్లై చేసేది కూడా అమెరికాయే. ప్రపంచంలో ఆయుధ మార్కెట్లో 43% షేర్ అమెరికా. అండ్ అందుకే ప్రపంచంలో ఎక్కడ యుద్ధం వచ్చినా అమెరికన్ ఎకానమీ బూమింగ్.
అందువల్ల ఇవాళ రిసెషన్ పోవాలి అంటే అమెరికాలో ప్రపంచంలో యుద్ధం రావాలి, అమెరికాలో రిసెషన్ పోవాలంటే.